హలో ఫ్రెండ్స్, హలో వ్యూయర్స్. నేను ఈరోజు మీ ముందుకి నా కొత్త ఛానల్ తీసుకురావడం అయితే జరిగింది. ఛానల్ పేరు వచ్చేసి స్టాక్ ఇన్వెస్టిగేటర్. ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం స్టాక్ మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయి, స్టాక్స్ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఒక పర్టికులర్ స్టాక్ ఏ ఇండస్ట్రీకి సంబంధించింది, ఆ ఇండస్ట్రీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ ఇండస్ట్రీలో అదే స్టాక్ ఎందుకు కొనాలి, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లైక్ అనాలిసిస్ చేస్తాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అండ్ రీసెంట్ పాస్ట్లో గత కొన్ని సంవత్సరాలుగా దీనికి ఇంత భూమి ఎందుకు వచ్చింది. స్టాక్ మార్కెట్ అనే పదం ఇక్కడ బయట ఒకప్పుడు చాలా తక్కువగా వినబడేది. బట్ రీసెంట్ పాస్ట్ కోవిడ్ కానీ పోస్ట్ కోవిడ్ కానీ చూస్తే కనుక చాలా పాపులర్ అయిన సబ్జెక్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్. అది ఎందుకు అంత పాపులర్ అయింది, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, మన ఎకనామీ పైన స్టాక్ మార్కెట్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది, స్టాక్ మార్కెట్ వల్ల ఎకనామీ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం మన ఛానల్లో. ఏ ఏ ఫ్యాక్టర్స్ అనేది స్టాక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది, స్టాక్ మార్కెట్ మొత్తంని కాకుండా స్పెసిఫిక్గా ఏదన్నా పర్టికులర్ స్టాక్ని ఏ న్యూస్ ఇంపాక్ట్ చేస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానివల్ల ఏదైనా జరిగిందనుకోండి బయట ఈవెంట్, లైక్ ఆ పర్టికులర్ ఈవెంట్ మార్కెట్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, లేదు అంటే స్టాక్ స్పెసిఫిక్గా ఏదైనా ఈవెంట్ జరిగితే కనుక ఆ పర్టికులర్ స్టాక్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అవి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. నాట్ అబౌట్ ద థియరిటికల్ పార్ట్, ప్రాక్టికల్గా కూడా మీకు నేను చూపిస్తాను. లైక్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఏ స్టాక్స్ ఎలా పిక్ చేయాలి, దానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటి, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఎప్పటివరకు హోల్డ్ చేయొచ్చు, ఎప్పటివరకు అనేది ప్రిసైజ్గా మనం చెప్పలేము ఎవరం. బట్ ఇన్ ద సెన్స్ ఇఫ్ వీఆర్ లుకింగ్ ఎట్ ద షార్ట్ టర్మ్ ట్రెండ్, మనం ఎప్పుడు దాన్ని సెల్ చేయొచ్చు, వాట్ ఈస్ ద ఇండికేటర్, సెల్ చేయాలా బై చేయాలా, ఏ టైంలో సెల్ చేయొచ్చు, ఏ టైంలో బై చేయొచ్చు అనే ఇవైతే డిస్కస్ చేద్దాం వెన్ ఇట్ కమ్స్ టు ది షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్. అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి గల రివార్డ్స్ ఎలా ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, రివార్డ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఈ డిజిటల్ ఎరాలో ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా, వాటి నుంచి మనం ఎలా సేఫర్ సైడ్ ఉండొచ్చు, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం మన ఛానల్. ఇది ఒక జస్ట్ ఇంట్రడక్టరీ వీడియో అన్నట్టు చేస్తున్నాను. ఇది వీడియో నుంచి ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నా అని చెప్పేసి మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే షార్ట్ వీడియో క్రియేట్ చేశాను. అండ్ స్పెసిఫిక్గా నా ఛానల్ ఎందుకు ఫాలో అవ్వాలి, నా ఛానల్ ఎందుకు చూడాలి అంటే, నేను కొత్త కంటెంట్ తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ డీటెయిల్గా చాలామందికి అర్థమయ్యే విధంగా, బట్ నేను ఇంకేదన్నా అడిషనల్ ఇన్పుట్స్ ఇవ్వగలుగుతానేమో మన ట్రేడింగ్ కమ్యూనిటీకి, ఇన్వెస్టింగ్ కమ్యూనిటీకి అని నా ఎఫర్ట్స్ అయితే నా పరంగా నేను పెట్టాలనుకుంటున్నాను. అండ్ నేను ఇది ఎర్నింగ్ టైప్ అని కాకుండా నాలెడ్జ్ షేరింగ్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ లెట్స్ సీ లైక్ హౌ ఇట్ రీచెస్ టు మన రీచ్ బట్టి ఎలా వెళ్తుందో విల్ సీ. బట్ ఫర్ నౌ ఇట్స్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. నా దగ్గర ఉన్న స్టాక్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఇది రికమెండేషన్ అని కాకుండా, లైక్ స్టాక్ సజెషన్, స్టాక్ రికమెండేషన్ అని కాకుండా, మీరు మీ సెల్ఫ్గా అనలైజ్ చేయండి, రీసెర్చ్ చేయండి. నేను సరిపడా ఇన్పుట్స్ ఇస్తాను మీకు, ఎలా చూడాలి స్టాక్ని, దానికి సంబంధించిన ఇండస్ట్రీని ఎలా చూడాలి అని చెప్పేసి డీటెయిల్గా మాట్లాడుకుంటాము. ఫుల్ ప్లెజ్గా స్టాక్ మార్కెట్లో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న ఇండస్ట్రీ ఇది మన ఇండియాలో. వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, అక్కడ ఆల్మోస్ట్ 60% ఆఫ్ పాపులేషన్ దే ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. బట్ ఇక్కడ మన ఇండియాలో ఆ పర్సంటేజ్ అనేది జస్ట్ హార్డ్లీ 2-3%గా ఉంది. ప్రతి 100 మందిలో 2 కానీ 3 మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా డిఫరెంట్ ఇన్వెస్టింగ్, లైక్ గోల్డ్ కొనడం కానీ, ల్యాండ్స్, ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయడం, హౌస్ కన్స్ట్రక్షన్లో ఇన్వెస్ట్ చేయడం, బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేయడం, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేది మన ఇండియాలో అడాప్ట్ చేస్తున్నారు ఎట్ ద మూమెంట్. బట్ ఐ ఫీల్ దేర్ ఈజ్ ఏ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఇండియాలో అయితే ఆ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే నాకు క్లియర్గా కనబడుతున్నాయి. సో నా తరపున నేను స్టాక్ సజెషన్స్తో పాటు మీకు అందులో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, రీసెంట్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, అందులోంచి మీరు ఎట్లా తప్పించుకోవాలి అనేది మీ ముందు కంటెంట్ రూపంలో నేను తీసుకురావాలనుకుంటున్నాను. అండ్ వెన్ ఐ సే స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. లైక్ ప్రమోటర్ అంటే ఎవరు, షేర్ హోల్డింగ్ అంటే ఏంటి,
ఎఫ్ఐఏఎస్ అంటే డిఐఎస్ అంటే మీరు ఎవ్రీ డే మీరు న్యూస్ ఛానల్లో వినే పదాలు క్లియర్‌గా, ఇన్ డీటెయిల్‌గా మీకు ప్రెజెంట్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశ్యం. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఐ హోప్ ఐల్ బి డూయింగ్ ది బెస్ట్ వర్క్ వాట్ ఐ కెన్ డూ. ఐ వుడ్ డెఫినెట్‌లీ నీడ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ప్రమోట్ గాని చేయండి. సో, ఐ వుడ్ రిక్వెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.